మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైగర్ రిజర్వ్స్, ఇండియన్ టైగర్ రిజర్వ్స్ మొత్తంలో ఈ ప్రొటెక్టెడ్ ఏరియాకి ఒక స్టడీ చేస్తారు, మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ అని. అది గొప్ప చదువే అనుకోవాలా. ప్రాపర్ ఎఫెక్టివ్ టూల్స్ అన్నీ పెట్టుకొని చేస్తారు వీళ్ళు, కన్జర్వేషన్ రిలేటెడ్ టూల్స్ అన్నీ. ఇది న్యాచురల్ ఫారెస్ట్, విల్డర్నెస్ ఏరియాస్ అన్నిటి మీద. దాంట్లో ఎన్ఎస్టిఆర్ మన నల్లమల అడవులు వెరీ గుడ్ ర్యాంక్ దొరికింది. ఈ బయట చూడండి మీరు ఈ వీడియోలో, ఈ గడ్డి మొత్తం ఎండిపోయి ఎట్లా చెప్పాలా, బొంగంతా ఎండిపోయింది. లిటరల్లీ అది బొంగే కదా, బ్యాంబూ మొత్తం ఎండిపోయి ఉన్నది. ఇది జనవరి రిట్రీట్ మాన్సూన్ అయిన తర్వాత ఇట్లా ఉన్నది. వానకి నీళ్ళే లేదు ఇక్కడ సాసర్ పిట్సనా ఉన్నదా, అది కూడా ఎక్కడ కళ్ళకి కనిపిస్తలేదు. అనిమల్స్కి ఎక్కడ దొరుకుతుంది అంటే టూరిస్ట్ ఏరియాలో ఉంటేనే అని కాదు, కానీ టూరిస్ట్ ఏరియాలో సాసర్ పిట్ పెట్టడం అనేది లాజికల్. ఎందుకంటే అవి అనిమల్స్ వాటర్ తాగడానికి సమ్మర్ టైంలోనో, వాటర్ లేని టైంలోనో అక్కడ వస్తుంది, సైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, టూరిజం ఇంప్రూవ్ అవుతుంది. లేకపోతే ఈ ఊరేగింపు అవసరమే లేదు కదా, రైట్? ఇది లిటరల్లీ ప్రయోజనం లేని ఊరేగింపు. 6-7 మైళ్ళు అడవి లోపల తీసుకుపోయి 1/3 కూడా తీసుకుపోకుండా సరిగా. ఇది సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇది ఎవరు ఫిక్స్ చేస్తారు దీన్ని, ఐ డోంట్ నో. దీంట్లో బాధపడేది మనం. నువ్వు ఒక 5,000 ఇచ్చేసి ఒక రోజుకి పెద్దగా ఏడుస్తున్నావు అని అనదు. యూ క్యాన్ థింక్ అబౌట్ ఇక్కడ ఉండే చెంచుల లైఫ్ ఆలోచించండి. వాళ్ళని అడవి నుంచి పీకేసి వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి, వాడికి ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తలేదు, ధైర్యం లేదు. కానీ వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉండాలి. అడవిలోనే పుట్టి పెరిగినారు, జనరేషన్స్ నుంచి అడవిలోనే ఉన్నారు, అయినా వాళ్ళకి ధైర్యం లేదు మాట్లాడడానికి. అంత భయంలోనే ఉన్నారు వాళ్ళు. మన గురించి భయపడుతున్నారు, మనలాంటి జంతువుల గురించి. పులితో చిరుతలతో రోజు పెరిగిన వాళ్ళు. సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్, వాట్ కెన్ ఐ సే. దీనికి మందు ఏమున్నది, వాత పెట్టడమే. పద్మార్క్ సార్ టైగర్, పద్మార్క్ టైగర్. అది ఇక్కడ అదే సార్. అదే ఓకే. వాటర్ బాటిల్లో తాగి పడేసినట్టున్నది. వాటర్ ఉన్నప్పుడు టైగర్ ఇప్పుడు ఉన్నప్పుడు నడుస్తుంది. ఫీమేల్ కదా. లేదండి, ఇక్కడ ఉన్నది. వన్ మోర్ థింగ్, మన అంకుల్ ఎదురుగా కూర్చున్నాడు కదా, ఆయనకి ఈ పార్క్యూపైన్ క్వెల్ కావాలా అని అడిగిన నేను. ఆయన ఫస్ట్ తీసుకుంటా అన్నాడు. మన చెంచు చెప్పినాడు ఇట్లా, అది దరిద్రం అండి, ఆ టార్కి ఆయన పడేసి వెళ్ళిపోయినాడు. పాయింట్ అది అడవిలో ఉండే ఆ వీరభద్రస్వామి టెంపుల్ నుంచి తీసింది నేను. గుడిలో నుంచి ఒకటి తీసిన వస్తువు దొరికింది, తీయలేదు. గుడిలో దొరికిన ఒక వస్తువుని నీకు దరిద్రం ఎట్లా అంటుంది? అంతా కూడా జ్ఞానం లేదా అని అనిపిస్తుంది. అంటే రిలీజన్ని, హిందూయిజంని ఫాలో చేసే వాళ్ళ గురించి అడుగుతున్నాను. నాకు పట్టింపు లేదు. ఈ అడవిని చూడండి ఎంత డ్రై ఉన్నదో, అంత డ్రై ఉన్నది, లిటరలీ బోన్ డ్రై. అసలు ఏం లేదు ఇక్కడ. దీంట్లో ఒక పురుగు కూడా ఎందుకు ఉంటుంది? లాజికల్ లేదు. దీంట్లో ఒక కేజ్ చేసి దాంట్లో మనం తీసుకుపోతున్నారు. లోకంలో ఏ సఫారీ కూడా ఒక కేజ్డ్ జీప్లో తీసుకుపోయేది అనేది ఆయన హర్డ్ ఆఫ్. అంతా భయపడుతున్నారు. మళ్ళీ భయం కాదు, టోటలీ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. వీళ్ళకి అసలు ఈ ఇక్కడ ఉండే ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఒక్కడికి కూడా 10 పైసలంత బుర్ర కూడా లేదు. ఈ బుర్ర ఉండే చెంచులతో కూర్చొని మాట్లాడతారంటే అది లేదు. టూరిస్ట్ మేనేజ్మెంట్ లేదా, ఎన్టీసీఏ ఉన్నది, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. అదే ఈ టైగర్ రిజర్వ్స్ అన్నిటికీ గైడెన్స్ ఇస్తుంది. వాళ్ళకు ఒక డిఫాల్ట్ టెంప్లెట్ ఉంటుంది, అదైనా ఫాలో చేస్తారా అంటే అది కూడా లేదు. మళ్ళీ దానికి ఆడిట్ ఉంటుందా? మామూలుగానే గవర్నమెంట్ ఆఫీసర్స్ గోల్మాలే. ఇండియాలో ఎక్కడ పోయినా అంతే కదా. దాంట్లో నిజాయితీ అనేది చాలా తక్కువ. కరప్షన్ మాట్లాడిన అవసరం. అడవి లోపల ఎవరు లేని జాగా. ఇక్కడ మీరు గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అది ఒకవైపు ఉండని, ఈ సఫారీ అయిన తర్వాత ఎకో క్యాంప్ వాపస్ వచ్చిన తర్వాత
నేను చూసింది ఏమంటే ఇక్కడ దే హ్యావ్ ప్లాంటెడ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. ఇక్కడ కలర్ పూలు ఉన్నది కదా, ఇది ల్యాంటనా. ఈ ల్యాంటనా ష్రబ్ అంటే ఆర్నమెంటల్ ప్లాంటే. అట్లానే తెల్లోడు ఇక్కడ ఇండియాకి తీసుకొచ్చినాడు. ఓకే, ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల కింద ఇండియన్ అడవి మొత్తం ఇదే ఉన్నది. ఇప్పుడు ఇది ఒక పెద్ద మెనేస్ అయిపోయింది. ఈ ల్యాంటనా ష్రబ్ అనేది మొత్తం అడవినే మింగేస్తున్నది. అసలు చెట్లే లేకుండా ఇదే వచ్చేసింది. దీన్ని పోగొట్టుకోవడానికి కోసం ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఇక్కడేమో తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. అడవిలో మాత్రం క్లీన్ ఉంది, అది కూడా పాడవుతుంది ఒకరోజు. ఇదే ఎట్లుంటుంది సార్? ఇట్లా వెళ్తున్నారు అండి. రాజు చెప్పండి. నా పేరు వాసు. చెప్పండి రాజు, ఏమైంది లాస్ట్ టైం? లాస్ట్ టైం వీళ్ళు వెళ్ళారు సార్. వెళ్ళడం మాత్రం వెళ్ళి ఇంకా చూసేవాళ్ళు రిటర్న్ రావాలి కదా సార్. ఎవరు? తమిళనాడు వాళ్ళు. రిటర్న్ రావాలి కదా, దాని వెంబడి కొంచెం ఫాలో కావాలని చెప్పారు. సైటింగ్ అయిన తర్వాత స్టార్టింగ్ అయిన తర్వాత దాని వెనక్కి వెంబడి వెళ్ళారు సార్. ఇంకా అది ఆడుందంటే నిలబడినా 5 అడుగుల దూరం. 5 అడుగులు నిలబడింటే ఇంకా అది చూస్తుంది అక్కడి నుండి రిటర్న్ మీదికి వెంబడే వచ్చేసింది. మీదికి వచ్చిందా? మీదికి ఉరికితో వచ్చి వీడియో ఉంది కదా సార్. అది బండి రివర్స్ తీసుకొని వచ్చేసారు. అది టర్నింగ్ ఇప్పుడు మనం వచ్చామా గుడికాడికి వరకు వచ్చింది. వెనకాలనే వచ్చిందా? ఎంత దూరం వచ్చి ఉంటుంది? మ్యాక్సిమం అంటే ఇప్పుడు మనం గుడి చూస్తాం కదా సార్, ఒక 100 మీటర్లు వచ్చి ఉంటుందా? 100 అడుగులు. 100 అడుగులు కాబట్టి ఇట్లా టర్నింగ్ ఉంది కాబట్టి సార్ మనుషులు కనబడలేదు. ఇంకా అది రిటర్న్ వెళ్ళి పొరపాట్ల వాళ్ళకి ఏమైనా అయినా కూడా అంతే ఇక్కడే వస్తుంది. అవును, మా మీదకి వస్తుంది. అవును, మీరు డ్రైవర్ చూసుకోలేదా మీరు? అవును, అక్కడ ఎట్లా దింపనిచ్చినారు అని అడుగుతారు కదే కదా. దానివల్ల సఫర్ అక్కడి నుంచి స్టాప్ చేసేసి మొత్తం సిస్టమ్ చేసే అప్పుడు రిటర్న్ సఫారీ మళ్ళీ ఓపెన్. అప్పటిదాకా మూస్తారా? ఎప్పుడు మూస్తున్నారు? అది మూసినారు సార్. మీకు ఆడ వరకే వెళ్ళింది. చెప్పాలంటే ఇంకో రోడ్ ఉంది, అవునా? అటు వెళ్ళాలి. మూసినారు కాబట్టి ఏమన్నా అలాగే సారు వచ్చినాడు సారు. రేపు వస్తాడు సార్. రేపు వస్తారా? అయితే రేపు కలుస్తాను నేను. ఎవరు? వెంకటేశ్వర్లు ఆయన సార్. రేంజర్ సార్ అని. రేంజరా? ఎఫ్ఆర్ఓ? ఓకే. హరినా? ఏమో సార్ తెలియదు పేరు. నేను ఒక ఎఫ్ఆర్ఓ దగ్గర మాట్లాడినా. అరే ఆయన పేరు ఉన్నది నా దగ్గర. నేను ఆయనను కలుద్దాం అనుకుంటున్నా పోయి అక్కడ ఆత్మకూరులో. ఆయన సార్ వస్తాడు సార్ ఇటుకి రేపు. రేపు చూడాలి మామా. తెల్లుందని కదా చూపిస్తా సార్, వీడియోని చూపిస్తా. నా కాపీ ఇస్తారా? కాపీ అయితే కాదు సార్, అలాగే బయట పడకూడదు. ఓకే. అది వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టారు సార్. అది వీళ్ళు ఊకే చూసింది. పెట్టేసినారా? ఓకే. అది వీడియో ఉందా? మామ కాదు కదా. నైట్ డ్యూటీకి వస్తారా మామ? నైట్ డ్యూటీ. ఓకే. అయితే ఇప్పుడు మొత్తం క్యానపీ వేసేస్తారు దానిపైన. ఓకే సార్. మొత్తం కవర్ అయిపోతుంది సఫారీకి. మళ్ళా స్క్రీన్ కనిపించాలి అందుకోసం అట్లా. ఇది చంద్రబాబు నాయుడు వచ్చి ఓపెన్ చేసిపోయినాడు. DCF 6 నెలల కింద, సంవత్సరం కింద. ఈ వాటర్ దేనికి? తాగడానికి పనికి లేదు సార్, ఓన్లీ పొలాలు. ఇవన్నీ పంట పొలాలే సార్. మొత్తం పొలాలు. ఇవన్నీ పట్టాలు ఎవరికి? విలేజ్ ఉంది కదా సార్, విలేజ్ వాళ్ళు. ట్రైబల్ వాళ్ళకేనా? తాండా ఇది లంబాడి ఆర్డినెన్స్ లైటింగ్ అది సిద్ధాపురం. ఓకే. ఇటు వచ్చేసి మీకు ఇంకా పల్లెటూరు వస్తాయి. ఇక్కడ చూపి కాక ఇప్పుడు అవన్నీ వస్తాయి సార్. ఏం కనిపిస్తుంది పేరు కనబడుతుంది వచ్చేసి వెంకటాపురం సార్ లైటింగ్ వచ్చేది. ఓకే. ఇంకా ఆంధ్ర కొద్దిగా ఆత్మూరు ఉంది సార్. ఇది సిద్ధాపురం. ఇది చాలా డేంజరస్ ఏరియా. సిద్ధాపురం దేనికి? మనుషులే డేంజర్. ఏమి అన్నలా? హంటర్స్, జేబులు దొంగలు, మర్డర్స్, ఏదైనా కానీ ఆడోళ్ళు కానీ మొగ్గుల వరకు పిల్లుడు కానీ. ఎంత దూరం అది?
ఈ నుంచి పోతే మాకు వస్తుంది సార్ ఒక 13 కిలోమీటర్. పోదామా? ఇప్పుడు డే టైమా? సిద్ధాపురం ఇప్పుడు అంతా వీళ్ళు పొలాలు వేసుకున్నారు. ఇది మొత్తం పొలాలు వేసుకున్నారు. 40% మారిపోయారు సార్. మారిపోయారు, చాలా మారిపోయారు. చాలా మారిపోయారు. ఇక పోతే సార్ సత్యం పోతే మాకు 3 కిలోమీటర్కి మామూలు రోడ్ వస్తుంది సార్. ఆ నుంచి తార్ రోడ్ పెట్టారు అక్కడ. సీఎం వచ్చినప్పుడు తార్ రోడ్ వేసినారు. హెలికాప్టర్ ఆనే ల్యాండింగ్ అయింది సార్. ఆ నుంచి తెచ్చారు. ఇక్కడ పోతున్నామంటే అది అక్కడ ఉండి ఏదో వస్తుందనేసి పారిపోతుంది. ఇక్కడ చిరుత బాగా తిరుగుతుంది సార్. లేపాడా? బాగా తిరుగుతుంది ఇక్కడ. ఇదే అడుగుతున్నా. కుక్క పిల్లలు ఎత్తుకపోతాయి కదా జనరల్గా. కుక్క పిల్లలు, కోతులు, కోతల్ని కుక్కల పిల్లలకి చిరుతకి బిర్యానీ యా యా నిజంగా అదే చెప్పారు కదా మీరు కూడా. చికెన్ లాలీపాప్ లెక్క అది. కబురే మై ఉంది సార్. మేము మన క్యాంప్ చూసారా సార్ మీరు? మా లోపల నుంచి ముందర చూసినాం. అక్కడ పెంచుకునే వాళ్ళు ఇదే టైం సమ్మర్లో ఇదే టైం వాటర్ కోసం వచ్చింది. అది ఏదో వచ్చిందని దాని కాడికి నోట్లోకి పోయింది. ఏదో వచ్చిందని అరుచుకుంటూ పోతే అనింది అంతే. అంతే, సౌండ్ లేదు. ఒకే దెబ్బకి వెళ్ళిపోయా. బాగున్నాయి సార్ ఇక్కడ. అంటే మనకు సమ్మర్లో సార్ నైట్ టైం గ్యారంటీ స్లాత్ బేర్ అన్న, టైగర్ అన్న, లెపర్డ్ అన్న నైట్ టైం ఆ స్టోన్ కూర్చోవాలా ఏదో ఒకటి కనిపిస్తుంది గ్యారంటీ. ఈ ఏరియాలో ఎలుగుబండ్లు ఎక్కువ సార్. ఈ ఏరియాలో మన బయలుదేరి ఏరియా ఎలుగుబండ్లే. మేము ఇక్కడ వచ్చిన 2 సంవత్సరాలు. ఈ రేంజ్లో నేను 3 సంవత్సరాలు చేశాను ఈ ఏరియాలో. ఓకే. నేను ఓన్లీ డ్యూటీ ఓన్లీ నైట్ డ్యూటీ. ఓన్లీ నైట్ తిరుగుతూనే ఉండాలి. పెళ్లి కాలేదు తెలియదు సార్ అప్పటికీ కూడా కంటిన్యూగా డే మొత్తం రెస్ట్, నైట్ మొత్తం తిరగాలి సార్. దాంట్లో 5 మంది ఉంటారు. వాళ్ళు చెకింగ్ చూసుకుని పోతూనే ఉండాలి. వాటర్ వెపన్స్ ఇస్తారా? ఓన్లీ అంబ దెబ్బలు, గుడ్డేళ్ళి అవి ఉంటాయి సార్. చిన్న కత్తులు ఉంటాయి. సరిపోతుందా? ఏమొచ్చినా కానీ ఎవరు దావా వాళ్ళే సార్. సపోజ్ వాళ్ళ కోసమే కదా మీరు పని చేసేది. అంతా కూడా ప్రొటెక్షన్ లేకపోతే ఎట్లా మీకు? ఇంతకుముందు మా ఇంట్లో ఇచ్చినప్పుడు డిపార్ట్మెంట్లో నక్సలైట్స్ ఉన్నారు అన్ని. దాని గురించి ఇప్పుడు అన్నలు లేరు కదా? ఇప్పుడు లేరు, ఇప్పుడు ఇయ్యరు. బాగున్నాయి సార్ ఇక్కడ జంతువులు. మాకు 3-4 రోజుల కింద, అంటే మీరు రాకముందర ఒక 5 రోజుల కిందనే సఫారీ రూట్ పోతున్నాం సార్ మేము. డాక్టర్స్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు 2 days ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ రోజు ఏం కనబడలేదు. 2వ రోజు ఏమైనా కనబడతలేదని ట్రై చేద్దామని పోయినాం సార్. చిరుత మా బండి ముందర నుంచి చిన్న దాని పోయింది సార్. జస్ట్ ఇదే వెహికల్ అది అనే లెపట్ చిన్న పోయింది సార్. మా ఊళ్ళు ఊకున్నాక అది లెపట్ ఇట్లా క్రాస్ వచ్చింది సార్. వచ్చి పెద్ద మాను, చెట్టు మాను ఎక్కింది. ఎక్కి దిగి మా మీదకి వచ్చింది. మీదికి అసలు ఎట్టు వచ్చింది సార్. ఎన్నికలు ఉన్న గైడు, ఎన్నికలు ఉన్న మనిషి పైకి ఎక్కినాడు. టాప్ పైన ఎక్కిన అంత చేస్తుంది. మాకు ఈ మధ్యలో చాలా ఇదే సార్. ఫీమేల్ ఉంటుంది. ఈ మధ్య కొద్దిగా మాకు అరేంజ్మెంట్ చేసినారు. ప్రెగ్నెన్సీ ఉంటుంది రావడం, మీదికి రావడం. అంటే మనం సఫారీ పోతున్నాం, సగం సఫారీ దానికోసమే సగం సఫారీ చేస్తాం. సఫారీ పిల్లలది ఇప్పుడు టెంపుల్ దగ్గర పోతున్నాం. సగం కూడా సగం తక్కువ. ఒక 18 కిలోమీటర్లో 6-7 కిలోమీటర్స్ పోతున్నాం. ఈ ఫుల్ కావాలంటే ఎవరు పట్టుకోవాలా? మనం ఎవరిని అడగాల? సార్ తిప్పుదాంలేండి. మేము మేము సార్ వాళ్ళకి రిక్వెస్ట్ చేద్దామని. ఎందుకంటే మామూలుగా 1 day అయితే ఏం కాదు. మీరు 3 days పట్టించుకోము. 1 day 3 days అదే కాక అడవి మీద మీకు అవగాహన ఎక్కువ లేదు, ఎక్కువ ఉంది సార్. ఇట్లా చెప్తాను నేను. ఈ చెంచు మాట్లాడేది వినండి. ఎంత ఇన్ఫర్మేషన్, ఎంత నాలెడ్జ్. వీళ్ళు సన్ ఆఫ్ ద సాయిల్, వీళ్ళు మాట్లాడేది వినాలా మనం. కానీ వీళ్ళకి వాయిసే లేదు. చీకట్లో తప్ప వేరెక్కడ మాట్లాడతలేరు. అంత భయం ఉన్నది. ఫారెస్ట్ అఫీషియల్స్ అట్లా దడిపించి పెట్టినారు వీళ్ళని. ఎందుకంటే ఉద్యోగాలు పోతాయని భయం. వీళ్ళ లైవ్లీహుడ్ ఇప్పుడు దీని మీద. అంటే వాళ్ళ చేతిలో వచ్చేస్తున్నారు. అడవి లోపల ఫ్రీగా తిరిగిన వాళ్ళు భయంలో పెరుగుతున్నారు. వీళ్ళ దగ్గర, మనుషుల దగ్గర, ఈ ఫారెస్ట్ కరప్ట్ అఫీషియల్స్ దగ్గర భయపడాలా. పులి, చిరుతతో భయం లేకుండా తిరిగిన మనుషులు. వాట్ అ లైఫ్, సాడ్. गाड़ी ऑफ-रोड आती है ना, सामने बम्पर लगता है उसमें बस्सा जिसका वो रोड 60 किलोमीटर की
ఎగురు డాన్స్ చేయరా ఇది సిద్ధాపురం లైక్ ఏరియల్ వ్యూ. మన బైర్లూట్ ఎకో క్యాంప్ నుంచి రఫ్లీ 4-5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది. మీరు ఏరియల్ వ్యూ చూస్తేనే మీకు అర్థమవుతుంది. రాత్రి పూటలో ఇక్కడ లెపర్డ్స్, బేర్స్ రావడం చాలా కామన్, వైల్డ్ లైఫ్ చాలా కామన్ ఇక్కడ. సైటింగ్ వీళ్ళు రెగ్యులర్గా చూస్తున్నారు. హర్బీవర్స్ రాత్రి నాకేం పెద్దగా కనిపించలేదు. రాత్రి పూటలో జనరలీ పొద్దున పూట అయినా సరే జనరలీ వైల్డ్ లైఫ్ కార్నివర్స్ రాత్రి పూటలనే వస్తుంది. అడవి కూడా బౌండరీ ఉన్నది, నీళ్ళు ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడే వస్తుందని నమ్మకము. హర్బీవర్స్ రాకుండా ఉండడానికి రీజన్ చుట్టూ ఫామ్ ల్యాండ్స్ ఉన్నది, మల్టిపుల్ విలేజెస్. ఈ ఫార్మర్స్ ఈ అడవి పందులు, జింకలు వాళ్ళ క్రాప్స్ని పాడు చేయకుండా ఉండడానికి ఎన్నో మెషర్స్ తీసుకుంటారు. కొన్ని మంచివి, కొన్ని అంత మంచివి కాదు. సో అవి పెద్దగా కనిపించలేదు. అదర్వైజ్ ఇట్లా ఇంత వాటర్ బాడీ ఇంత పెద్దగా ఉన్నప్పుడు చుట్టూ ఎండిపోయిన జాగల జనరల్గా రాత్రిపూట వస్తే మొత్తం జింక కండ్లే మెరుస్తుంది, ఇక్కడ కనిపించలేదు. దట్స్ మై లాజిక్. మీ అభిప్రాయం ఏంటి? మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. మీకు ఇది నచ్చితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.